రాజమండ్రి ప్రభుత్వ మెడికల్ కళాశాల గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు నిలువుటద్దంగా మారింది. జగన్ ప్రభుత్వ ఆరంభ శూరత్వం కారణంగా సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. భవనాలు, ల్యాబ్లు, మౌలిక సదుపాయాలు లేని దుస్థితిలో ఉన్న రాజమండ్రి ప్రభుత్వ మెడికల్ కాలేజీపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, ప్రస్తుతం మనం రాజమండ్రి ప్రభుత్వ మెడికల్ కళాశాల దగ్గర ఉన్నాము. అంటే వైసీపీ పాలనలో ప్రారంభమైన ఈ మెడికల్ కళాశాలలో సమస్యలు తిష్టవేశాయి. అంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించి 150 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం విద్యార్థులు 149 విద్యార్థులు ఇక్కడ మెడికల్ విద్యను అభ్యసిస్తున్నారు. అంటే మెడికల్ కళాశాలకు సంబంధించి వివిధ క్యాడర్లకు సంబంధించిన ఉద్యోగ నియామకాలు కూడా ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టలేదు. వైసీపీ పాలనలో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా అప్పట్లో ఉద్యోగ నియామకాల కోసం వాళ్ళు అవినీతికి, అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో ఉద్యోగ నియామకాలు కూడా జరగలేదు. వివిధ క్యాడర్లకు సంబంధించిన 77 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్టాఫ్ నర్సులు, సీనియర్ రెసిడెంట్లు వీటికి సంబంధించిన ఉద్యోగ నియామకాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మెడికల్ కళాశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాజమండ్రి ప్రభుత్వ మెడికల్ కళాశాలను అభివృద్ధి చేయాలనేది కూడా విద్యార్థులు కోరుతున్నారు. మనం ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ మెడికల్ కళాశాల నూతన భవన నిర్మాణం జరుగుతున్న ప్రాంతం దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఈ భవన నిర్మాణానికి సంబంధించి G+5 విధానంలో రాజమండ్రి ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాన్ని నిర్మించాల్సి ఉంది. అయితే ఈ డిసెంబర్ నాటికి ఈ భవన నిర్మాణాలు కూడా పూర్తి కావాలి. ఇప్పటి వరకు భవన నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రథమ సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులు 300 మంది విద్యార్థులు మెడికల్ విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న భవనంలో వాళ్ళకి పూర్తి స్థాయిలో తరగతుల నిర్వహణకు సంబంధించిన సదుపాయాలు అందుబాటులో లేదు. ఈ భవన నిర్మాణం పూర్తయితే మెడికల్ విద్యార్థులకు మెరుగైన విద్య అందేందుకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ 2022 సంవత్సరంలో ఈ పనులు ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు. G+5 విధానంలో ఈ భవన నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. బోధనకు సంబంధించిన మౌలిక వసతులు కావచ్చు, ల్యాబ్ సౌకర్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ భవన నిర్మాణం పూర్తయితే అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం అయితే కనుక ఈ భవన నిర్మాణం నిర్లక్ష్యానికి గురైందని చెప్పవచ్చు. వైసీపీ పాలనలో ఇక్కడ అప్పుడు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వైసీపీ పాలనలో ప్రజాప్రతినిధులు సరైన శ్రద్ధ వహించకపోవడం, సరైన కాంట్రాక్టర్లని ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రస్తుతం నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. యాక్చువల్లీ మా బిల్డింగ్ ఒకటి, పర్మనెంట్ బిల్డింగ్ ఒకటి కట్టాలని, బిల్డింగ్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఇది కాకుండా పర్మనెంట్ బిల్డింగ్ ఒకటి ఉంది. కొంచెం త్వరగా కడితే సెకండ్ ఇయర్ క్లాసులు కానీ నెక్స్ట్ వచ్చి బ్యాచ్ కానీ క్లాస్ రూమ్స్, ఎగ్జామినేషన్ రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయని వెయిట్ చేస్తున్నాం మేము. పర్టికులర్లీ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ ఇయర్ స్టార్ట్ చేయండి. మాకు సెకండ్ ఇయర్ ఒక ల్యాబ్ ఎక్విప్మెంట్, నెక్స్ట్ అంటే ఫర్నిచర్ ఒకటి డెఫిషియన్స్ ఉన్నాయి. ఆ ఫర్నిచర్, ల్యాబ్ ఎక్విప్మెంట్ వస్తే కనుక మేము కొంచెం త్వరగా ఇంకా కూడా క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి ప్రస్తుతం థియరీ రన్ చేస్తాం. అవి కూడా కన్వే కూడా కవర్ చేస్తామండి. అది కూడా దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మనకి మేము పీజీ రీసెంట్గా ఒక 2 years అవుతుంది కాబట్టి పీజీ సీట్స్కి అప్లై చేయడం జరిగింది. జనరల్ మెడిసిన్ అని, ఓబీజీ అండ్ సర్జరీ కూడా. వాటి పీజీ సీట్లు మ్యాండేట్ అయితే యాజ్ పర్ ఎన్ఎంసీ ఏంటంటే మనకి పీజీ హాస్టల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయాలి. దాని ఒక రిక్వెస్ట్ మేము రేస్ చేయడం జరిగింది. యాజ్ పర్ నామ్స్ ప్రకారం, ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం మనం ఇవ్వాల్సి ఉంటాయి. దాని గురించి మేము ఆల్రెడీ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. అలాగే ఏదైతే ఉందో ఇప్పుడు సెకండ్ ఇయర్ బ్యాచ్కి కొన్ని డెఫిసిట్స్ ఉన్నాయి, అవి కొంచెం కవర్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా వెళ్తుంది. ఆల్రెడీ మనకి లాస్ట్ కొత్త పెట్టిన మెడికల్ కాలేజ్ 5 మెడికల్ కాలేజ్లో రాజమహేంద్రం మెడికల్ కాలేజ్ లాస్ట్ రిజల్ట్లో ఫస్ట్ ఉందండి. అవుట్ ఆఫ్ 149 స్టూడెంట్స్ 148 స్టూడెంట్స్ పాస్ అయ్యారు. 99.5% రిజల్ట్ వచ్చింది మన ఈ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ని. చాలా ఉన్న కొత్త కాలేజీలు అన్నట్లోనే కాదు, ఆల్మోస్ట్ ఓల్డ్ కాలేజ్తో కూడా కంప్లీట్ చేస్తూ రాజమండ్రి బాగా పెర్ఫామ్ చేసింది. నా పేరు కురిడి అగ్నేశ్రీ అండి. నేను ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరంలో చదువుతున్నాను. నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మ్యాక్సిమం అన్ని ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి, కాలేజ్ అంతా బాగుంది. కానీ హాస్పిటల్కి కానీ కాలేజీకి కానీ కొంచెం ల్యాబ్ ఫర్నిచర్ లేకపోతే ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ అలా ఇంకా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. ఇంకా దాంతోపాటు కొంచెం ప్లే గ్రౌండ్ అది ఇబ్బందిగా ఉంది, లేదు. సో ఆ ప్లే గ్రౌండ్ కూడా ఇంకేమైనా దాన్ని త్వరగా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇంకా కాలేజ్ బిల్డింగ్ అది కూడా త్వరగా కంప్లీట్ చేసి మాకు ఇస్తే ఇంకా మేము ఇంకా దాన్ని బాగా యూజ్ చేసుకొని
యూటిలైజ్ చేసుకుంటాను. రాజమండ్రి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం పనులు చేపట్టినప్పటికీ కూడా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇప్పటికీ సరైన ల్యాబ్ కానీ సరైన మౌలిక వసతులు కూడా లేవు. ఇప్పటికీ సరైన ఫ్యాకల్టీ కూడా నియామకాలు జరగలేదు. వైసీపీ పాలనలో చాలా తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది రాజమండ్రి ప్రభుత్వ మెడికల్ కళాశాల. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి రాజమండ్రి ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయాలి. మెరుగైన విద్య అందించేందుకు రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో సరైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఇక్కడ మెడికల్ విద్యార్థులు కోరుకుంటున్నారు. ఇది రాజమండ్రి ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్ర.